ప్రైజ్ ది లార్డ్. దేవుని నామ స్తోత్రములు. ఈరోజు దేవుని యొక్క వాక్యముల నుంచి కీర్తన గ్రంథము 29వ కీర్తన 11వ సంకీర్తన. ఫ్రమ్ ద బుక్ ఆఫ్ Psalm number 29 verse 11. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగచేసి వారిని ఆశీర్వదించును. May the Lord give strength to his people. May the Lord bless his people with peace. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని వాక్యంలో మీతో మాట్లాడుతూ ఉన్నారు. మొట్టమొదటిగా దేవుడు తన ప్రజల్ని ఆశీర్వదిస్తారు. ఆయన ఆశీర్వాదములో ఏమేమి ఉంటాయో ఈ రోజున 2 కార్యాలను దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా బలము, స్ట్రెంగ్త్. తన ప్రజలకు ఆయన బలమును అనుగ్రహించేవారై ఉన్నారు. ఈరోజు చూస్తున్నాం కదా, బలహీనతలోనూ కృంగిపోయి, అది శారీరకంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఏ రీతిగా అయినా సరే ఈ రోజున బలమును కోల్పోయిన వాడిగా మీరు కనబడుతున్నారేమో. దేవుడు అంటూ ఉన్నాడు కదా, ఆయన బలం కలుగు చేసేవారై ఉన్నారు. మీకు బలాన్ని దేవుడు అనుగ్రహించేవారై ఉన్నారు. అందుకనే నేను సమస్తమును చేయగలనని పౌలు భక్తుడు అంటే, నన్ను ఎవరైతే హూ కెన్ స్ట్రెంగ్థెన్స్ మీ, ఎవరు నన్ను బలపరుస్తున్నారో ఆ క్రీస్తునందు నేను సకలమును చేయగలని పౌలు సెలవిస్తూ ఉన్నారు. ఈరోజు మొట్టమొదటిగా దేవుడు బలం అనుగ్రహించేవారైనారు. రెండవదిగా సమాధానాన్ని దేవుడు ఇచ్చేవారైనారు. సమాధానం లేకుంటున్న బిడ్డలందరికీ దేవుడు అంటూ ఉన్నాడు కదా, ఆయన సమాధానం ఇవ్వబోతున్నారు. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యముల నుంచి ఆయన ఆశీర్వాదంలో ఉన్న 2 కార్యాలు, ఒకటి స్ట్రెంగ్త్, బలం, 2 పీస్, సమాధానం. వీటితో మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.